రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రధాన పంటలైన మొక్కజొన్న, సోయాబీన్, సజ్జ పంటలకు మద్దతు ధర ఇస్తూ ఆ పంట దిగుబడులను ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. నేను వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని భరత్ కుమార్ రెడ్డి. ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే మొట్టమొదటి పంట ఉల్లితో మొదలై ఇప్పుడు మొక్కజొన్న పరిస్థితి ఉంది. అంటే ఉల్లిని పంట పొలాల్లోంచి తీయకుండా అక్కడనే దున్నేసే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. తర్వాత టమాటో పడిపోవడం, మళ్ళీ కొద్దిగా ఊరట రావడం అట్లా చూస్తూ ఉన్నాం. తర్వాత వచ్చిన పంట సజ్జ పంటను 2775 ఎంఎస్పీ ఉంటే 1900-2000 రూపాయలు ధర వలుపుతా ఉంది. అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. దాని తర్వాత తీసుకుంటే సోయాబీను 5300 రూపాయలు ఎంఎస్పీ ఉంటే కేవలం 3900-4000 లోపే రేట్ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రధానమైన పంట రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు సాగు అయితే 1,59,000 ఎకరాలు మన నంద్యాల జిల్లాలోనే మొక్కజొన్న సాగు అయింది. కానీ కేవలం 1800-1900 రైతుకు ధర వస్తూ ఉంది. ఎంఎస్పీ ఏమో ఈ 2025-26 గాను 2400 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా ఎంఎస్పీ ధర కంటే తక్కువ అమ్మినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆ పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. ఈరోజు మొక్కజొన్న ప్రధానమైన పంట. అంటే అన్ని పంటలు అది కూడా వర్షాలకు చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ వచ్చిన అరకొర పంటను కూడా నువ్వు యూరియా ఇవ్వలేకపోయినా మేము ఎక్కడో తెచ్చుకొనో లేకపోతే బ్లాక్ లో కొనో పండించుకొని తెచ్చుకున్నాడు రైతు. ఈరోజు దాన్ని కూడా నువ్వు ఎంఎస్పీ కంటే 600 తక్కువగా అమ్ముతుంటే చూద్దాం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 4 రోజులు అయింది పంట రాబట్టి. కానీ ఈ రోజు కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు మార్కెట్ ధర. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతుకు కనీస మద్దతు ధర, ఎప్పుడే కానీ గిట్టుబాటు ధర కాదు ఇది. కనీస మద్దతు ధర అంటే నువ్వు ఈ సంవత్సరం పెట్టుబడికి ఈ ధర వస్తే నువ్వు నష్టపోకుండా కాపాడబడతావు అని చెప్పి ఒక ధర నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం. ఆ ధర కూడా ఈరోజు నోచుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఈ 2-3 రోజుల్లోనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి 2400 ఎంఎస్పీకి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, అలాగే సోయాబీను సద్ద రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. రైతుల పరిస్థితి మందులు దొరకకనే యూరియా కొరతతో చాలా అవస్థలు పడ్డారు ఆ రైతులు. ఈ మామూలు ఎంఆర్పి రేట్ కంటే కూడా అధిక ధర, అంటే బస్తాకు 500-700 పెట్టి వెచ్చించి యూరియా బస్తాలు కొన్నారు. పండించిన పంటకు కూడా ఈరోజు మద్దతు ధర లేదు. ఎంఎస్పి ధర లేక కనీసం ఈరోజు మొక్కజొన్నలు 1800, 1700, 1850 నుంచి 1700 వరకు కొంటున్నారు. కొనేది కూడా ఈ వర్షాలకు కోసుకోక అధిక వర్షాలు కావడంతో పంటలు బాగా డ్యామేజ్ అయినాయి. కాబట్టి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసేందుకు వచ్చినాము. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి మద్దతు ధర 2400 రూపాయల మద్దతు ధర ఉంది. ఆ మద్దతు ధరకు కొనవలసిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా మనవి. సోయాబీను 5200 మద్దతు ధర అంటే ఈరోజు 3800-4000 కూడా కొనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో విఫలమైంది కనుక మరి ఇప్పుడైనా గ్రహించి రైతులకు మేలు చేయాలని కోరుతున్నా. ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు ఫర్టిలైజర్స్ అందించడంలో కానీ, అటు రైతులకు కావాల్సిన ధాన్యం ధర కానీ, ముఖ్యంగా రైతులు నష్టపోతుండే కానీ కనువిప్పు కనబడడం కనుక రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. కలెక్టర్ గారికి నమస్కారాలు.
ఒక మందుముట్టు వచ్చేసి 3,000 రూపాయలు 2,000 రూపాయలు అమ్ముతుంది. ఈ మొక్కజొన్నలు వచ్చేసి 15,000 1600 అమ్ముతుంది. ఇప్పుడు మామూలుగా కౌలు తీసుకునే రైతులకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలా మంది అప్పులు చేసుకుని ఊర్లు ఇడిచిపోతున్నారు. కానీ మద్దతు ధర కల్పించి చేయవలసిందిగా కోరడం.